ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఇప్పుడు భారత్లో అడుగుపెట్టింది. ఏపీలో ప్లాంట్కు శంకుస్థాపన చేసింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మిట్టల్ భారత స్టీల్ ఇండస్ట్రీ చరిత్రనే మార్చేసే సత్తా ఉన్న వ్యక్తి. ప్రపంచ ఉక్కు రారాజు లక్ష్మీ మిట్టల్ 2008లోనే పద్మ విభూషణ్ అందుకున్నారు. రాజస్థాన్లోని సదుల్పూర్ అనే చిన్న గ్రామంలో పుట్టిన లక్ష్మీ నివాస్ మిట్టల్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ గా టాప్ 5 సంపన్నుల్లో ఒకరిగా పేరు సంపాదించారు. కోల్కతాలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకున్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్స్ కొనుగోలు చేసి లాభాల్లోకి తేవడంలో దిట్ట లక్ష్మీ నివాస్ మిట్టల్ 1976లో ఇండోనేషియాలోని స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేశారు. అప్పట్లో భారత స్టీల్ ఇండస్ట్రీలో ప్రైవేటు వ్యాపారులపై నిషేధం ఉండేది. 1989లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేసి ఏడాదిలోనే దాన్ని లాభాల బాట పట్టించారు. 1995లో ఐరిష్ స్టీల్ ప్లాంట్ను కొన్నారు. 2001లో మెక్సికోలో, కజకిస్తాన్లో స్టీల్ ప్లాంట్లు కొన్నారు. 2003 నాటికే యూరప్ అంతటా ఇనుము ఉక్కు వ్యాపారాన్ని విస్తరించారు. రొమేనియా, పోలాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, స్పెయిన్ లోని స్టీల్ ప్లాంట్స్ కొనుగోలు చేసి వాటిని లాభాల్లోకి తెచ్చారు. 20 ఏళ్లుగా భారత్ లోకి వద్దామనుకున్న లక్ష్మీ మిట్టల్ కళ అనకాపల్లి జిల్లాలో ప్లాంట్ పెట్టడం ద్వారా నెరవేర్చుకుంటున్నారు. It should be a great combination for success. This project will create thousands of direct and indirect jobs, up to 100,000. This will give a strong boost to Andhra Pradesh economy. By developing skilled workers and supporting local businesses, it will strengthen livelihoods and drive long-term growth for the state. Anakapalli is set to become a major engine of opportunity for the region. యూరప్ లో ఏదైనా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటే వారు మిట్టల్ నే సంప్రదిస్తారు. ఇదొక్కటి చాలు ప్లాంట్స్ నడపడంతో మిట్టల్ కు ఎంత నైపుణ్యం ఉందో చెప్పడానికి. మిట్టల్ కుమారుడు ఆదిత్య మిట్టల్ సైతం స్టీల్ బిజినెస్ లో దూసుకెళ్తున్నారు. కంపెనీలను సమర్థంగా నడిపి వినియోగదారులకు తక్కువ ధరకే స్టీల్ అందించాలన్నది వీరి ఉక్కు సంకల్పం. మరి ఇక్కడ రెక్కాడు దిగని డొక్కాడిన బతుకులు, పలానా పరిస్థితుల్లో వ్యవసాయం కూడా వర్షాధార పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. మరి ఈరోజు ఇంత పెద్ద కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ మా నియోజకవర్గంలోకి రావడం, మా ప్రాంతానికి రావడం మాకెంతో ఆనందదాయకం. మరి దీనికి కృషి చేసిన మా స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో మరి ప్రాంతానికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రాంతం కూడా ఇప్పటివరకు కూడా మరి ఎక్కడ అభివృద్ధి నోచుకోకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది. మరి ఈ సమస్య పూర్తిగా తీరిపోద్దు. మా ప్రాంతం కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటది. ఎప్పుడైతే విశాఖపట్నం, గాజువాక ఆ చేరుకు చేరుతున్నందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. దేశంలోని మిట్టల్ స్టీల్ రాకతో మార్కెట్ లో పోటీ పెరుగుతోంది. ప్రొడక్షన్ ఎక్కువై స్టీల్ ధరలు సైతం తగ్గే ఛాన్స్ ఉంది. ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో కంపెనీలున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఉక్కు తయారు చేస్తోంది మిట్టల్ గ్రూప్. భారత్ లో క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి విద్య, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు సమకూరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో దశాబ్దాలుగా ఉంటున్నారు. తొలుత హిందీ మీడియంలో చదివిన మిట్టల్ ను తర్వాత ఇంగ్లీష్ కాలేజీలో చేర్చుకునేందుకు అంగీకరించలేదు. ఇంగ్లీష్ రాదనేవారు. అయితే పట్టు విడవని విక్రమార్కునిలా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. పరిశ్రమ నిర్వహణలోనూ ఇదే తరహా పట్టుదల ప్రదర్శిస్తారు. లక్ష్మీ నివాస్ మిట్టల్ క్రమంగా తన వ్యాపారాలను కుమారుడు ఆదిత్య మిట్టల్ కు అందిస్తున్నారు. ఎక్కడో విద్యుత్, మంచినీటి సౌకర్యం కూడా లేని మారుమూల గ్రామంలో ప్రారంభమైన లక్ష్మీ మిట్టల్ జీవితం ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఖరీదైన భవనంలో నివసించే స్థాయికి చేరింది. తన వ్యాపార చతురతతో దిగ్గజ కంపెనీల్ని సొంతం చేసుకోవడంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. నష్టాల్లో మునిగి తేలుతున్న కంపెనీల్ని లాభాల బాట పట్టించారు. మొత్తానికి స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచి కింగ్ ఆఫ్ స్టీల్ అనిపించుకున్నారు. అందుకే మిట్టల్ రాకతో ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ చరిత్ర మారుతుందంటున్నారు.